3-4 వారాల క్రితం అమెరికా దేశంలో కరుడుగట్టిన ఖైదీలకు వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. అలా కరుడుగట్టినటువంటి ఖైదీల మధ్య వాక్య పరిచర్య చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆ ఖైదీల మధ్య ఒక అతన్ని నేను గమనిస్తే అతను మన దేశస్థుడుగా అనిపించింది. నాకు మన దేశస్థుడిలాగా కనిపించాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీరు భారతదేశానికి చెందినవారా అని అడిగాను. అతను అంటున్నాడు, ఎస్, అవును. భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందినవారు మీరు అని అంటే అతను అంటున్నాడు, హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ మీది? పద్మారావు నగర్. మరి మీరెందుకు ఈ ఖైదీగా ఇక్కడ? ఇలా ఎంతకాలం? 45 సంవత్సరాలు ఖైదీ. ఇక డీటెయిల్డ్గా మాట్లాడడానికి నాకు సాహసం చేయలేకపోయా. 45 సంవత్సరాలు పద్మనాభ నగర్లో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏదైనా కబురు తీసుకెళ్ళి చెప్పమంటారా? ఓవర్ నైట్ చేశాడండి. ఓవర్ నైట్ చేశాడు. నేను అమెరికా వచ్చిన కారణం వేరు, అమెరికా వచ్చిన తర్వాత చేసిన పనులు వేరు. ఎన్నో ఆశలు పెట్టుకొని గొప్ప గొప్ప కలలు కని ఈ దేశానికి వచ్చాను. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? చేయకూడదు చేసి ఆఖరికి పోలీసులకు దొరికి వచ్చిందేమో ఉన్నత ఉద్దేశంతో, చేసిందేమో చేయకూడని పని, ఫలితమేమో 45 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటే ఏమి నాకేమీ అర్థం కాలేదండి. అప్పుడు సువార్త చెప్పి ఈ కరుడు కట్టిన ఖైదీల మధ్య కూడా నువ్వు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ ముందు వెనక తేడాలో అందరం కూడా కన్ను మూస్తాం. కానీ కన్ను మూసిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఆయన క్షమాపణ మనం పొందుకుంటే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళే అవసరం లేదు. దేవుని స్వరూపమందు మనం సృష్టించబడ్డాం. దేవుని పోలిక యందు దేవుడు మనల్ని సృష్టించాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు చేపలను సృష్టించాలనుకున్నప్పుడట నీళ్లతో మాట్లాడాడట. నీళ్లతో మాట్లాడితే నీళ్లు చేపలని అందించినాయట. మొక్కలను చెట్లను ఈ భూమి మీద నాటించాలని దేవుడు ఆశించినప్పుడు భూమితో మాట్లాడాడట. భూమి, మొక్కలను చెట్లను ఫలించునుగాక అనగా మొక్కలు చెట్లు భూమిలో నుంచి పుట్టుకొచ్చినాయి. జాగ్రత్తగా వినండి. భూమిలోంచి పుట్టుకొచ్చిన మొక్కను కానీ చెట్టును కానీ మీరు నరికేసి వేరు చేయండి, చచ్చిపోతాయి. నీళ్ళల్లో నుంచి పుట్టుకొచ్చిన చేపలను నీళ్ళల్లో నుంచి వేరు చేసి గట్టు మీద పడేయండి, కాసేపట్లో చచ్చిపోతాయి. కానీ దేవుడు మనిషిని సృష్టించాలని ఆశపడినప్పుడు తనతో మాట్లాడుకున్నాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున మనిషిని సృష్టిస్తాను అని చెప్పి తన చేతులతో మనిషిని దేవుడు సృష్టించాడు. నీళ్ళల్లోంచి వచ్చినవి కనుక నీళ్ళల్లోంచి వేరు చేస్తే చేపలు చచ్చిపోతాయి. భూమిలోంచి వచ్చిన మొక్కలను భూమి నుంచి వేరు చేస్తే చచ్చిపోతాయి. దేవుడిలో నుంచి వచ్చిన మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తే మనిషి చచ్చిపోతాడు. ఇది వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులు, చేపలు చూడండి, నీళ్ళల్లోంచి బయటికి తీసుకొస్తే వెంటనే చచ్చిపోవు. గిలగల్లాడి 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 కొంత సమయానికి చచ్చిపోతాయి. ఒక మొక్కను భూమిలో నుంచి మీరు లాగేసి పడేయండి, వెంటనే ఆకులు వడిలిపోవు, ఎండిపోవు. కాలక్రమేణా చచ్చిపోతుంది. దేవుడి నుంచి వేరైన మనిషి కూడా మరుసటి రోజే చచ్చిపోవడం. అశాంతి చేత, అసమాధానం చేత,
అనారోగ్యం చేత, అపవిత్రమైన జీవితం చేత, అసంతృప్తి చేత దినదినము మనిషి కృషించి చచ్చిపోతాడు. ఈరోజు జరుగుతున్నదే. సహోదరి సహోదరులు వింటున్నారా? దేవుడు నిన్ను నన్ను సృష్టించింది తన పోలిక చొప్పున. చిన్న పిల్లలను చూడండి, పుట్టిన పిల్లలను చూడండి, 1 month పిల్లలను చూడండి. వాళ్ళ పాదాలు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ చేతులు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ ముఖం ఎంత అద్భుతంగా ఉంటుందో, వాళ్ళ శరీరం ఎంత సున్నితంగా ఉంటుందో, వాళ్ళ నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రారంభం, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అలాంటి జీవితాన్ని ఈరోజు నువ్వేం చేసుకున్నావో అది దేవుడు నువ్వు ఇచ్చే బహుమానం. అడుగుతున్నా, పుట్టినప్పుడు దేవుడు నీకు ఒక బహుమానంగా జన్మనిచ్చాడు. ఒకసారి ఆలోచించు, పుట్టినప్పుడు ఎంత సున్నితంగా, ఎంత మధురంగా, మృదువుగా నీ జీవితం ఉందో. కానీ ఈరోజు ఏమైంది? చేసిన అపవిత్రమైన పనుల వల్ల, చేసిన నీచమైనటువంటి క్రియల వల్ల ఆకారాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మీయతను పాడు చేసుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, అర్థం లేని జీవితం జీవించి మనుషులతో ఉన్నటువంటి ఆప్యాయతలను పాడు చేసుకున్నావు, అనురాగాన్ని తుంచేసుకున్నావు. ఈరోజు అడ్రస్ లేని జీవితం జీవిస్తున్నావు. దీని అంతటికీ కారణం తెలుసా? సైతాను గాడికి నీ జీవితాన్ని అప్పగించావు, వాడికి నువ్వు దొరికిపోయావు. సైతాను చేతిలో నువ్వు బందీ అయిపోయావు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితంతో ఆటలాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా నిన్ను హింసించేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలగగొట్టేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కాబట్టే కదా నీ వల్ల నీ భార్యకు సుఖం లేకుండా పోయింది. కాబట్టే కదా నీ వల్ల నీ భర్తకు సుఖం సంతోషం లేకుండా పోయింది. కాబట్టే కదా అమ్మ నాన్నకు నీ వల్ల ఆనందం లేకుండా పోయింది. ఈరోజు నువ్వు బ్రతికున్నావనే మాట ఉంది, కానీ నీ బ్రతుకులో ఏమాత్రం మంచితనం లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము యథార్థత లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా కరువైపోయిన కారణం ఏమిటంటే సైతాను నిన్ను పట్టుకున్నాడు, బంధించేశాడు, తన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలిచేసుకుంటున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసయ్య ప్రేమను ఈరోజు నేను గుర్తిస్తున్నా. నీళ్ళ నుంచి చేపను వేరు చేస్తే చేప చచ్చిపోతుంది, నేల నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవునికి వేరైపోయిన నువ్వు నేను బ్రతకడం సాధ్యం కాదు. బ్రతికి చస్తున్నావు, చచ్చి బ్రతుకుతున్నావు ఎంతకాలం? అదే యేసుక్రీస్తులో నువ్వు నేను ఉన్నట్లయితే సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, సఖ్యత కలిగి ఉంటావు, సహృదయం కలిగి ఉంటావు. అట్టి జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన అయ్యా, మా కోసం 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకు వచ్చావు. మేము చేసిన పాపిష్టి పనుల వల్ల మాకు రావాల్సిన నరక శిక్ష నుంచి తప్పించడానికి మా స్థానంలో నువ్వు మరణించావు. నాయనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందున్నట్లు యేసును మాకు అనుగ్రహించావు. ఈరోజు ఎందరైతే నాయన యేసయ్యా నన్ను క్షమించు, నన్ను విడిపించు, ప్రతి పాపపు కట్టులో తెంచేయి నాయనా, నూతన హృదయము నాకు దయచేయి. ఇది మొదలుకొని నీ బిడ్డగా నేను జీవిస్తానని మాటిస్తూ యేసయ్య పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.